కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులపై నమోదైన కేసులకు సంఘీభావం నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం, అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని ఖండించిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లోని గాంధీ భవన్ పై బీజేపీ నాయకులు ముట్టడికి యత్నించడం వారి నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించిండు, బాష్ప వాయువును చేయించిండు, అలాగే అక్రమ కేసులు పెట్టించిండు. ఈ విధంగా బీజేపీ నాయకులు విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ అలాగే మా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న నిరంకుశంగా పోలీసు వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడని చూడకుండా కూడా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అలాగే నిన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మా గాంధీ భవన్ పైన ముట్టడి చేసే కార్యక్రమాలు చేశారు. ఇది బీజేపీ నాయకుల యొక్క గుండాగిరికి సంస్కృతికి నిదర్శనం అని చెప్తా ఉన్నా. విద్యార్థుల నిరసనకు మేము సాంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యార్థులకు అండగా ఉంటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఒకవైపు పరీక్ష పత్రాలు లీకేజ్ అవుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రశ్న లీకేజ్ అయితే ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ